అందరికీ నమస్కారం. గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియోలో కువైట్లో ముఖ్యంగా చాలా వరకు మనం ఏదైనా మన మీద ఒక సమస్య ఏదైనా ఉందా, లేకుంటే మన అకామా మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి అనేక విషయాల మీద సందిగ్ధత అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని ఈరోజు వాటి గురించి మీకు విషయాన్ని తెలియపరిచేదానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది కువైట్లో ఉండే ప్రతి ఒక్కరికి అనునిత్యం అవసరమైన విషయాన్ని నేను ఈరోజు మీకు వివరంగా విశదీకరించబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన మీద ఏదైనా మురూరుకు సంబంధించిన అంటే లైసెన్స్ మీద మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మన మీద ఎలాంటి బలదీయ ముఖాలఫాలు ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఎయిర్పోర్ట్లోకి మనం ఒకవేళ టికెట్ బుక్ చేసుకొని చక్కగా టికెట్ తీసుకొని చాలా హడావిడిగా సంతోషంగా ఇంటిలో 10కి ఫోన్ చేసుకుని బయలుదేరుతున్నామని చెప్పి సంతోషంగా వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్లో టక్కన మనం ఆపేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మన మీద ఏం ముఖాలఫాలు ఉన్నాయో మనకు తెలియకపోవడం అనేది ఒక్కోసారి మనల్ని కన్ఫ్యూజ్లోకి లేదా కొంచెం బాధలోకి నెట్టేస్తూ ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గతంలో మనకు ఎంఓఐ యాప్ అని ఒకటి ఉండేదన్నమాట. ఎంఓఐ యాప్ ఎల్లో కలర్లో ఉండేది. ఆ పాత యాప్ అనేది ఎలా చేయాలని కూడా నేను పాత వీడియోలు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఆ యాప్ని కొత్తగా తీర్చిదిద్దారనమాట. ఈ యాప్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ యాప్ని మనం ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి, ఆ యాప్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి ఆ యాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మొబైల్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్లో ఫస్ట్ మన ఏదైతే ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోరు, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే అదే ప్లే స్టోర్ అనిలోకి వెళ్ళి ఫస్ట్ మనము ఎంఓఐ కువైట్ అని వస్తుంది అనమాట. ఎంఓఐ కువైట్ అని చెప్పి మనము దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎంఓఐ యాప్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని కనపడుతుంది అనమాట. ఈ ఓపెన్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ మనకు ఈ యాప్ అనేది ఇలా దాఖలీ పోలీసు లోగోతో ఇలా ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ నా మొబైల్ ఐడి ఆల్రెడీ పైన సివిల్ ఐడి నెంబర్ ఉంది. దాన్ని నేను బ్లర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అలా కాకుండా పాస్వర్డ్ ఇవన్నీ తలనొప్పులు ఏం లేకుండా ఉంటే కింద చూసారా, కింద మనకు సైన్ ఇన్ విత్ కువైట్ మొబైల్ ఐడి అని ఉంది. సో ఇప్పుడు మనం ఈ సైన్ ఇన్ ఏం చేయకుండా జస్ట్ సైన్ ఇన్ మొబైల్ ఐడి అని కొట్టగానే చూసారా మన యాప్ వచ్చి మొబైల్ ఐడీలోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఐడీలో నుంచి మనకు కువైట్ మొబైల్ ఐడీలో మనకు నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఎవరో నిన్ను ఈ నోటిఫికేషన్ అడుగుతున్నారనమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా దాంట్లోకి మొబైల్ ఐడీలోకి వెళ్ళిపోవాలి. మొబైల్ ఐడీలోకి వెళ్ళిన తర్వాత మొబైల్ ఐడీని మనం చూసారా నా ఫోటో అంతా మొబైల్ ఐడి ఎలా వచ్చిందో దాన్ని లాగిన్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ వేయాలి. పిన్ నెంబర్ అవసరం లేకపోతే నేను ఫేస్ ఐడిని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫేస్ ఐడి మీద నొక్కామనుకోండి, నా ఫేస్ డిటెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, అథెంటికేషన్ రిక్వెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎంఓఐ సర్వీసెస్ నిన్ను అథెంటికేషన్ అడుగుతుందని చెప్పి. సో కాబట్టి దీన్ని మనము ఇక్కడ గ్రీన్ మీద నొక్కి అథెంటికేట్ అని కొట్టామంటే ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. ఈ పిన్ నెంబర్ కొట్టేసామంటే ఆ పిన్ నెంబర్ కొట్టి కంటిన్యూ అని కొట్టామంటే సో ఇప్పుడు మనకు అక్కడ లాగిన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఓకే కొట్టేసి తర్వాత ఈ యాప్ని పక్కకు పెట్టి మనం ఎంఓఐ యాప్లోకి వెళ్ళిపోవాలి. సో చూసారా ఇక్కడ ఈ ఎంఓఐ యాప్లో మనకు సంబంధించిన మొత్తం నీకు ఎంతమంది మన పేరు మీద ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నారు, నా సొంత అకౌంట్ మీద 3 ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఒకటి ఉంది, పాస్పోర్ట్ ఒకటి ఉంది నా పేరు మీద అని మొత్తం వివరాలు వచ్చేసాయి. ఇక కింద మనం చూసుకుంటే ఇది హోమ్ బటన్ అనమాట. తర్వాత క్విక్ పే, మన మీద ఏమైనా ట్రాఫిక్ వైలేషన్స్, ఇప్పుడు ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, ఇమిగ్రేషన్ ఫైన్స్ కానీ, వీసా ఫైన్స్ కానీ, డిపోర్టేషన్ టికెట్స్, డిపోర్టేషన్ అంటే మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కట్టవలసినవి ఏమన్నా ఉంటే కూడా అలాంటివన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటి కంపెనీ, ఇండివిజువల్ ఇలాంటివి కొట్టి మన సివిల్ ఐడి నెంబరు అని ఎంక్వైరీ కొట్టామంటే మనకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నీ వస్తాయన్నమాట. నా మీద ప్రస్తుతానికి ఏమీ లేదని వచ్చింది. సో అలాగే ఇక్కడ డిజిటల్ వ్యాలెట్, ఈ వ్యాలెట్లో లైసెన్స్కి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దీని మీద మనకు ఒకవేళ ముఖాలఫాలు ఉన్నా కానీ ఇక్కడ కనపడిపోతుంది. ఇప్పుడు మన లైసెన్స్ అన్నీ డీటెయిల్స్ కూడా అన్నీ వచ్చేసాయి. ఇక్కడ యాక్టివ్లో ఉందా లేదా లైసెన్స్ కూడా ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. చూసారా నాది లైసెన్స్ యాక్టివ్ అని చూపిస్తుంది. సో తర్వాత ఎంక్వైరీస్,
ఇక్కడ మనం ఒకవేళ మనం ఎవరికైనా వీసా తీసినా లేదంటే మన పేరు మీద ఏమైనా అకమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనం కావాల్సిన పేర్లు వేసి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ డ్యూస్ అని ఉన్నాయి. మనం ఏదైనా ఎవరికైనా కట్టాల్సిన పేమెంట్స్ కానీ లేదా ఏదైనా ముఖాలఫాలు కానీ ఉంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే చూసారా ఇక్కడ అన్నీ దానికి సంబంధించిన అరబిక్లో ఇంగ్లీష్లో ఉంది. సో ఇది చాలా ఈజీ అనమాట. అంతా అయిపోయింది. కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగౌట్ అవ్వచ్చు. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ మనం పాస్వర్డ్ లేకుండా జస్ట్ మనం ఈ కువైట్ మొబైల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు. సో నాకు తెలిసి ఇదంతా చాలా ఈజీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ ఎంఓఐ సర్వీసెస్కి సంబంధించిన ఈ ప్రత్యేకమైన యాప్ని మనం ప్రస్తుత కాలంలో వాడడం చాలా మంచిది. సో దీంట్లో అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సహెల్ యాప్ కూడా ఇంచుమించు ఇలాంటిదే. సహెల్ యాప్లో ఏంటంటే చాలా వైడర్గా అరబిక్లో ఉంది. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా త్వరలో ఇంగ్లీష్లో వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. కానీ ఈ వీడియోలన్నీ కూడా మీరు యూట్యూబ్లోనే చూడండి. నా వీడియోస్ని డౌన్లోడ్ చేసి ఈ టిక్టాక్లో అక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్స్లో పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ టిక్టాక్లో నా ఐడిలో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో విషయాన్ని కొంచెం విశదీకరంగా చెప్పేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా కొంచెం ఫాలోయింగ్ పెరగాలనే ఉద్దేశంతో నేను వీడియోలు కష్టపడి చేస్తున్నాను. ఎడిటింగు, ఒక మనిషి షూట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నన్ను యూట్యూబ్లోనే చూసి ఇంకా ఏ విషయాల మీద మీకు డౌట్స్ ఉన్నాయో అవి కామెంట్స్ రూపంలో చెప్పండి. వాటన్నిటి మీద కూడా మీకు వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.